నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటిగా అయితే ఏదైతే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఒకరి ప్రాణం బలిగొంది, ఇంకోరి ప్రాణం విషమంగా మారింది. అయితే అదే అంశం పైన అనేక మంది దాని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అనేక మంది దాని మీద గొంతు విప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో దానికి సంబంధించిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలంటా ఉన్నారు. అటు అల్లు అర్జున్కు ఎందుకు శిక్ష పడట్లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే అదే అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఓట్నీట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సోగానా బేగం గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ స్నేహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా పనిచేసి గతంలో కేసీఆర్ పాలనలో కూడా అనేక అరాచకాలు జరిగితే దాని మీద గొంతు విప్పి మాట్లాడుతూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో చర్చ చేసే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క చెప్పండి, నిన్న మొన్న జరుగుతున్న అంశాలు, ఒకరి ప్రాణం పోయింది, ఇంకొకరి కిమ్స్లో ప్రాణంతో పోరాటం చేస్తూ ఉన్నారు ఒక బాలుడు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీ గొంతు విప్తా ఉన్నారు. అంటే ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు? మొట్టమొదటిగా కాలోజీ టీవీ చూస్తున్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ, కాలోజీ టీవీ ప్రేక్షకులందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఎందుకంటే కాలోజీ టీవీ అంటే మాకు అభిమానము, గౌరవము. అన్ని ఉద్యమాల్లో, అన్ని పోరాటాల్లో తెలంగాణ పోరాటంలో ముందుంది. అదేవిధంగా మరి తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అరాచకాల మీద కూడా పోరాటాన్ని చేసింది, కేసులు ఎదుర్కొంది, ధైర్యంగా నిలబడ్డది. కాబట్టి కాలోజీ టీవీ అంటే మా లాంటి ఉద్యమకాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. అది అయితే ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే, ఇప్పుడు ఈ అల్లు అర్జున్ గారిది ఏదో పుష్ప 2 సినిమా ఏదో రిలీజ్ అయింది. అయితే సరే, వాళ్ళు సినిమాలు తీసుకుంటారు, రిలీజ్ చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాటి ద్వారా వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు, ఏదేమైనా కావచ్చు కాక. కానీ ఈ సినిమాల వలన ప్రాణాలు పోవడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఆహ్లాదకరంగా చూసేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. కానీ అటువంటి సినిమా ఎంటర్టైన్మెంట్ నుండి అది దుఃఖానికి దారి తీస్తే అది ఎట్లా ఎంటర్టైన్మెంట్ అవుతుందండి? అది దుఃఖానికి ఎట్లా ఆ దుఃఖానికి దారి తీసే అటువంటి కారణాలను కూడా మరి ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు చూడండి, మీరు ఈ బెనిఫిట్ షోలని చెప్పి వేసిండ్రు. ఎవరికి బెనిఫిట్ షోలు అవి? సినిమా తీసిన యూనిట్కి బెనిఫిట్ షోలు ఎందుకండి? మధ్యరాత్రులు మీరు బెనిఫిట్ షోలు వేసుకొని వాటి వల్ల ఎవరికి లాభం ఉంది? అంటే ప్రజలను మధ్యరాత్రి వచ్చి సినిమాలు చూడాలా? తర్వాత ఈ బెనిఫిట్ షోలు అదే ఒకటి అరాచకం. అంటే అసలు ఈ టికెట్ల ధరలు ఎందుకు పెంచాలి? నేను అడుగుతా ఉన్నా, ఒక ఉద్యమకారునిగా, ఓట్నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలుగా అడుగుతున్నా. ఓటు మీద ప్రజలకి చైతన్యం చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గ్యారంటీ కార్డు తీసుకొచ్చిందంటే, తర్వాత చాలామంది కూడా స్వతంత్ర అభ్యర్థులు వాళ్ళ యొక్క మేనిఫెస్టోని బాండ్ పేపర్ మీద దేశవ్యాప్తంగా రాస్తున్నారు. అంటే తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గ్యారంటీ కార్డు తీసుకొచ్చిందంటే అది ఓట్నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ 2014 నుండి చేస్తున్నటువంటి ఉద్యమ స్ఫూర్తి అని కూడా మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు. ఎందుకంటే మా ఆర్గనైజేషన్ మెంబర్స్ కావచ్చు, మేము కావచ్చు, ఇవాళ అందరం కూడా దాని మీద మేము ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాం ఇవాళ. ఎందుకంటే ప్రజలకు ఓటు చైతన్యం రావాలని. అయితే అదేవిధంగా నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఖచ్చితంగా ఇవాళ మరి ఏదైతే ఆ నష్టం జరిగిందో ఆ నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? తర్వాత ఇవాళ పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టినామని చెప్పారు. ఏమని అది సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద, తర్వాత హీరో గారి మీద మేము సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద A1, తర్వాత హీరో మీద A2 అని చెప్పి పెట్టారు. ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, అక్క మీరు మాట్లాడుతున్నారు ఈ విషయం మీద, ఖచ్చితంగా మీరు ఇది కూడా అడగండి. పల్లవి ప్రశాంత్ అని ఒక బిగ్ బాస్ విన్నరు, ఆ అబ్బాయి ఆ రోజు విన్నర్ ట్రోఫీ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత రోడ్ల మీద అతని కారణంగా మహిళలకు ఇబ్బంది అయిందని, ప్రజలకు ఇబ్బంది అయిందని, మరి ఆ అబ్బాయిని వెంటనే కనీసం గెలిచిన తృప్తి లేకుండా ఆ అబ్బాయి గెలిచిన వెంటనే తెల్లారేవో ఆయన ఒక 3 రోజులు జైల్లో పెట్టి ఒక రాక్షస ఆనందం పొందిండ్రు కొంతమంది. మరి అదే ఆ రాక్షస ఆనందం, ప్రాణ నష్టం జరగకపోయినా మీరు వెళ్ళి 3 రోజులు జైల్లో పెట్టిండ్రే. మరి అల్లు అర్జున్ ఏమన్నా మరి రాజ్యాంగానికి చుట్టమా, చట్టానికి చుట్టమా, ప్రభుత్వానికి చుట్టమా, ధనవంతులకు చుట్టమా? దేనికోసం అల్లు అర్జున్ని సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఎందుకు కొమ్ము కాస్తున్నారు? కానీ ఇక్కడ ఇంకో మరో అంశం ఏం బయటకు వెళ్తుందంటే,
అల్లు అర్జున్ వస్తుందని తెలిసినా కూడా పోలీసులు సరైన భద్రత కల్పించలేరు. ఇక్కడ ప్రభుత్వమే విఫలమైందనే అంశాన్ని ఇక్కడ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. పోలీసులే చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా, మాకు సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ అల్లు అర్జున్ యొక్క ఆయన మేనేజర్స్ ఆయన ఉంటుంది కదా వాళ్ళ టీం కానీ మాకు తెలియదు, మాకు చెప్పలేదు అని చెప్పి వాళ్ళు అందుకే సంధ్యా థియేటర్ మీద A1గా ఆ హీరో మీద A2గా పెట్టారు. ఎందుకంటే అంటే అల్లు అర్జున్ టీం మీద A2గా పెట్టారు. అయితే నిజంగా ఇప్పుడు ఈ సినిమాని మొత్తం ఇంటర్నేషనల్ అని చెప్పి మీరు హైప్ చేసుకున్నారు, పబ్లిసిటీ చేసుకున్నారు. దానికి అది కాదండి, అసలు జై భీమ్ సినిమా లాంటి సినిమాకి అవార్డు రావాలండి. జై భీమ్ సినిమా లాంటి సినిమాకి సమాజంలో జరుగుతున్నటువంటి నిజమైన సంఘటనలు, దుర్మార్గమైన సంఘటనలను ఏ విధంగా జరుగుతుందో సమాజంలో అనేది చాలా కళ్ళకు కట్టినట్టుగా ఆ స్టోరీని చూపించారు. ఆ హీరో యాక్ట్ చేశాడు సూర్య. మా లాంటి వాళ్ళు మేమేమనుకున్నామంటే ఖచ్చితంగా సూర్యకి నేషనల్ అవార్డు వస్తుందని మేము అన్నాం. అతను కాకపోవచ్చు కాక, కానీ జై భీమ్ సినిమా అనేది ఒక అంబేద్కర్ గారికి స్ఫూర్తిగా మనం మాట్లాడుకునేటువంటి పదం జై భీమ్ మనము. కాబట్టి ఆ సినిమా ఖచ్చితంగా సూర్య గారికి అవార్డు వస్తుందని చెప్పి మనం అనుకున్నాం, కానీ సూర్య గారికి రాలేదు. ఇదేంటండి, పుష్ప సినిమాకి ఇచ్చారు. పుష్ప సినిమా అంటే ఏంటండి, అది అంటే మొత్తం స్మగ్లింగ్ చేసుకునుడు, అడవి నరుక్కునుడు, షెట్లు అమ్ముకునుడు, మాఫియా తయారవుడు, ఇటువంటి వాటికాండి అవార్డులు ఇచ్చేది. అసలు అవార్డులు ఎవరికి ఇస్తున్నారండి వీళ్ళు? ఒక అవార్డులు ఇచ్చేటప్పుడు కూడా చూడండి, మీరు సమాజానికి పనికొచ్చే సబ్జెక్టులు ఉన్నాయి, అటువంటి చాలా సినిమాలకు అట్లాగే ఇస్తారు. అవార్డులు వచ్చే సినిమాలన్నీ కూడా సమాజానికి పనికొచ్చేవి, తర్వాత కొంత జ్ఞానం పెంచే వాటికి అవార్డులు ఇస్తారు తప్ప ఇటువంటి సినిమాలకు దాదాపుగా రాదు. కానీ మీరు ఆ సినిమాకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమా కూడా అటువంటిది. అంటే మొత్తం ఒక క్రిమినల్ యాటిట్యూడు, అంటే ఒక హీరో క్రిమినల్గా ఉంటే ఇష్టమా అండి? అంటే అటువంటి సినిమాలను మనం ప్రోత్సహించుకున్నది అంటే అటువంటి సరే ఎంటర్టైన్మెంట్, సరే అటువంటి సినిమాలు తీసినా దాని ఒక ఎంటర్టైన్మెంట్ అనుకుందాం. ఎంటర్టైన్మెంట్ మరి ఎంటర్టైన్మెంట్గా చూస్తలేదు కదా సమాజం. ఇప్పుడు ఈ అభిమానుల కొద్దిగానైనా ఏమైనా జ్ఞానం ఉందా అని చెప్పి నేను కాలోజీ టీవీ నుండి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అభిమానులారా, ఇప్పుడు చనిపోయిన మన అక్కనో చెల్లెనో ఆమె కూడా ఒక అభిమానిగానే వచ్చింది ఆ టైంలో. అసలు ఆ పిచ్చి తల్లి వచ్చింది, ఆ పిచ్చి తల్లి ఒక అభిమానిగా వచ్చింది. అభిమానిగా వచ్చి ప్రాణం కోల్పోయింది కదా. ప్రాణం కోల్పోయిందంటే మీ ఇప్పుడు మొత్తం ఆ అభిమానులందరూ ఒక కుటుంబం అనుకున్నప్పుడు, మీ కుటుంబంలో ఒక మనిషి పోయినప్పుడు, మరి ఆ అభిమాన హీరో కానీ మీ అభిమానులు కానీ మీ నుండి కనీసం మీరు ఏమన్నా సంఘీభావం తెలిపారా? మీరు ఉత్సవాలు చేసుకుంటున్నారు, సినిమా హిట్ అయిందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. నిజంగా కొద్దిగానైనా మీకు ఏమైనా జ్ఞానం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే సినిమా అంటే సినిమాగా చూడండి. సినిమా ఎప్పుడు నిజ జీవితం కాదు. కానీ మీరు సినిమా కొరకు నిజ జీవితంలో ఈ రకంగా చనిపోవడం కానీ, ఈ రకంగా సినిమాలలో కనబడే హీరోలు నిజమైన హీరోలు అని చెప్పి భ్రమలో ఉండి మీరు మీ బతుకులను నాశనం చేసుకొని ఇవాళ ఆ సినిమా కొరకు మీరు 1000 టికెట్లు డబ్బులు పెట్టి ఎందుకు కొనాలి? ఏ కడుపు నిండేది అదేమన్నా? మీరు ఎంటర్టైన్మెంట్గా ఇప్పుడు వాళ్ళు అట్లా రేట్లు పెంచుకొని చూసినప్పుడు అసలు మీరు ఒక్కరు కూడా పోకపోతే అప్పుడు ఎక్కడ ఏం చేసుకుంటారు వాళ్ళు? అంటే మీ హీరో ఎటువంటి హీరో అంటే, మీ హీరో కావచ్చు, మీ డైరెక్టర్లు కావచ్చు, సినిమా తీసేవాళ్ళు కావచ్చు, సామాన్యమైన ప్రజల జేబులు కత్తిరించేదానికే మీ హీరోలు. అటువంటి వాళ్ళని మీరు అభిమానిస్తున్నారు అంటే మీ జ్ఞానం ఏం పనిచేస్తుందో మీరు ఆలోచన కూడా మీరు చేసుకోవాలని చెప్పి వాళ్ళు నేను అడుగుతా ఉన్నా. అక్క మీరు చెప్పండి, అక్కడ చనిపోయిన మహిళకు ₹1 కోటి నగర ప్రకటించాలని ఒకరు అంటా ఉన్నారు, 10 కోట్లు ప్రకటించాలని చెప్పేసి ఒకరు అంటా ఉన్నారు. కానీ ఇంతవరకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని చెప్పేసి తక్కువ గొంతులు, అది తెలంగాణ వాదులు మాత్రమే బయటకు వెళ్ళి పోరాటం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంది? ఆ కుటుంబానికి ఎట్లాంటి న్యాయం కావాలి? న్యాయం అంటే ₹1 కోటి ప్రకటించడం కాదు, స్వయంగా అల్లు అర్జున్ గారు వెళ్ళి వాళ్ళ చేతికి ఇవ్వాలి, ఆయన చేతికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ మొత్తం పోగొట్టుకున్నాడు. పిల్లలు కూడా బతుకుతుందో లేదో చెప్పలేము, డాక్టర్స్ కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు. ప్లస్ ఆయన లైఫ్ లాంగ్ ఇంకా ఆ బాధ అనేది, అంటే డబ్బులు ఇస్తే మాత్రము ఆనందం వస్తుందా, ఆ ఫ్యామిలీ మళ్ళీ తిరిగి బతుకుతుంది అనేది చెప్పలేము. లైఫ్ లాంగ్ అది ఒక బాధనే, ఒక గుండె కోతనే. కానీ కనీసం మినిమం వాళ్ళంటే పిచ్చి అభిమానంతో వెళ్ళారు వాళ్ళు. ప్రాణాలు పోగొట్టుకునేంత అభిమానులు ఈ కాలంలో తక్కువ. ఎందుకంటే సోషల్ మీడియా బాగా వచ్చిన తర్వాత ఈ రోజులలో ఎవరికి వాళ్ళే హీరో. ఏ పెద్ద హీరో వచ్చినా ఎవరు కేర్ నాట్ నవడేస్. ఏదో బాగా డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు టైంపాస్కి ఎప్పుడో ఒక సినిమా తీస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే బాలకృష్ణ కావచ్చు, ఒక నాగార్జున కావచ్చు,
ఒక ప్రభాస్, వీళ్ళు ఒక 5-6 కుటుంబాల నుంచి వచ్చే సినిమాలే అవి కూడా థియేటర్కి వస్తాయి. వాళ్ళకి ఏంటంటే చాలా డబ్బులు ఉంటాయి, 1000 కోట్లు 100 కోట్లు ఉన్నాయి, తరతరాలుగా ఆస్తులు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు సినిమా టైంపాస్కి తీస్తారు. ఆ టైంపాస్ తీసే సినిమా కూడా వాళ్ళు 1000-100 కోట్లతో తీస్తారు. ఆ తీసిన డబ్బు మళ్ళీ వాళ్ళు హైప్ చేసుకుంటారు, చాలా పెద్ద హై లెవెల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే పాపం అభిమానులు అంటే అమాయకులు. నా హీరో అంటే వాళ్ళకి ఫ్యామిలీ కంటే కూడా వాళ్ళ హీరో అనే ఒక ప్రేమ ఎక్కువ ఉంటుంది. చాలా సందర్భాల్లో మీరు చూడండి, ఎన్టీ రామారావు పెద్ద కాలం నుంచి ఈ టైం వరకు కూడా, నాగేశ్వర టైం నుంచి కూడా అభిమానులు చాలామంది కట్అవుట్లు కట్టినప్పుడు చనిపోవడము, షాక్ వచ్చి చనిపోవడం, చిరంజీవి టైంలో కూడా ఎంతోమంది అభిమానులు చనిపోయినారు. వీళ్ళు వాళ్ళకి న్యాయం చేసిండో లేదో తెలియదు, ఆ దేవుడికి తెలుసు. కానీ ఎంత అమాయకంగా బలైపోతుంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా చిరంజీవి టైంలో చాలామంది బలైనరు, కానీ వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారు? ఫ్యామిలీలో ఒక మెంబర్ పోతే మళ్ళీ వస్తారా? అంటే ఎంత అమాయకం అంటే కుటుంబంలో ఇప్పుడు ఈ అల్లు అర్జున్ సినిమా కదా నాకు తెలిసి కొంతమంది లోన్లు తీసుకొని సినిమా చూస్తున్నారట. లోన్లు ఈ కూలీ నాలి పనిచేసే లోన్లు తీసుకుంటున్నారు ప్రైవేట్ యాప్లో. అంటే 20,000 30,000 లోన్లు వస్తాయి కదా, అవి తీసుకుంటున్నారు. వాళ్ళకి వచ్చేది ఎంత? డైలీ 1,000 రూపాయలు, 500 1,500 అంతే. వీళ్ళు లోన్లు తీసుకొని డబల్ అంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అంత పిచ్చి అభిమానం. అంటే ఎంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి, ఫ్యామిలీ మీద కూడా ప్రేమ లేదు. అంత ప్రేమతోటి సినిమాకి వెళ్ళిర్రు, 1 గంటల రాత్రికి అక్కడికి ఆ మహిళ సినిమా చూడడానికే వెళ్ళింది, కానీ అక్కడ వేరే విధంగా ఇట్లా పోర్ట్రే చేస్తున్నారు. ఎట్లా అంటే ఆమెకు సంబంధం లేకుండా అక్కడికి పోయింది, కేవలం అల్లు అర్జున్ చూడడానికే పోయింది, ఆమెకు సినిమా టికెట్లు తీసుకోలేదు అని చెప్పేసి అంటే నింద మొత్తం ఆ మహిళ పైనే. ఆమె సినిమా టికెట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆ మనిషి చనిపోయింది. చిల్లర అడ్వర్టైజ్మెంట్ చేయొద్దు, చిల్లర న్యూస్లు వాళ్ళు చేయొద్దు. వీళ్ళకి ఏదో బ్యాడ్ నేమ్ రావాలని చెప్పి చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా వీళ్ళు నిందలు వేస్తున్నారు, చాలా తప్పు వాళ్ళు. కాబట్టి ఆమె టికెట్ తీసుకున్నా తీసుకోకపోయినా తప్పు మాత్రం ఇద్దరిది. సంధ్యా థియేటర్ నుండి అల్లు అర్జున్ గారి నుండి. అల్లు అర్జున్ గారు వచ్చే ముందు చెప్పాలి, ఓకే నీ కాదు గ్రేట్ హీరో కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే నేను కూడా ఆయన సినిమాలు చాలా చూశాను, అయ్యో మంచి హీరో బాగా చేస్తున్నాడు, యువతరానికి మంచి మెసేజ్ ఇస్తున్నాడు, కొన్ని సినిమాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల ఆయన మీద అభిప్రాయం వెళ్ళిపోతుంది, ఎవరికైనా వెళ్ళిపోతుంది. అంటే ఒక కుటుంబంలో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి చనిపోతే వాళ్ళకి బాధ ఉండదా? నీ ఎంత పిచ్చి అంటే నీ కుటుంబం ఎంత అభిమానిస్తుందో వాళ్ళంత అభిమానత నీకు వచ్చారు. అర్ధరాత్రి పూట వచ్చారంటే నువ్వు ఆలోచించుకోవాలి, అదే నా కొరకు అంతమంది అభిమానులు పుట్టుకొచ్చారని చెప్పేసి నువ్వు వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయకపోను మళ్ళీ నిందలు, టికెట్ తీసుకోకుండా వచ్చిండ్రు, ఎంత చిల్లర మాటలు అంటే అది చెప్పే వాళ్ళకి సిగ్గుండాలి, ఎవడన్నా నమ్మితే వాళ్ళకి కూడా బుద్ధి ఉండాలి. కాబట్టి చనిపోయిన వాళ్ళ మీద అట్లా రాలేయడం చాలా తప్పు. అక్క మీరు చెప్పండి, బెనిఫిట్ షో అని చెప్పేసి అర్ధరాత్రి సినిమాలు ఇచ్చారు, దానికి తగ్గట్టు మళ్ళీ టికెట్ రేట్లు కూడా పెంచారు. అంటే టికెట్ రేట్లు ఇటు ప్రభుత్వానికి వర్తిస్తాయా లేదంటే సినిమా యూనిట్కి వర్తిస్తాయా? ఒకవేళ సినిమా యూనిట్కి వర్తిస్తే ప్రభుత్వానికి ఏం లబ్ధి ఉంటుందని చెప్పేసి టికెట్లు పెంచారని చెప్పేసి ఖచ్చితంగా అవి ఇప్పుడు ఈ బెనిఫిట్ షో కావచ్చు, తర్వాత ఈ టికెట్లు పెంచేది కావచ్చు. నేను ఒకటి సూటిగా అడగదలుచుకున్నా మన ప్రేక్షకులకు, మన ప్రజలను ఏంటంటే, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఓ పంట పండించుకుంటాడు, ఆయన కష్టపడి ఎంతో కష్టపడితే ఆ పంట చేతికి వస్తుంది. ఆయన పంటకు ఆయన రేటు పెంచుకోవడానికి లేదు, ఆయన పంటకు ప్రభుత్వం రేటు నిర్ణయిస్తుంది. ఆయన పంట పండిస్తేనే ప్రభుత్వమైనా ప్రజలైనా ఎవడైనా అన్నము రైతు పండితేనే తినాలి. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, ఎన్ని బంగ్లాలు కట్టినా కూడా ఎవడు కూడా బంగారం తినడు, డబ్బులు తినడు. ఎవడైనా అన్నం తినాల్సిందే, ప్రతి మనిషి అన్నం తినాలి. అటువంటి రైతు కష్టపడి పంట పండిస్తే ఆ రైతుకి తను పండించిన పంటకి తను ఒక రేటు నిర్ణయించుకునే అధికారం లేనప్పుడు నువ్వు తీసిన సినిమాకి నువ్వు టికెట్లు రేట్లు పెంచుతావు? నువ్వు అసలు ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోలకు అసలు ఎట్లా ప్రభుత్వం కూడా మరి వాళ్ళకి అవకాశం ఇచ్చింది? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ విఫలం కూడా ఉంది దీంట్లో. మీరు బెనిఫిట్ షోలు ఎందుకు ఇస్తున్నారు? అర్ధరాత్రి పూట సినిమాలైంది. తర్వాత ఇంకొకటి మీరు అడిగినట్టుగా పాపని అదే పిల్లలు వాళ్ళు టికెట్ లేకుండా వచ్చిందని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అది నిజంగా వాళ్ళకి సిగ్గుమాలిన ప్రచారం అది. ఎందుకంటే అతను చెప్తున్నాడు స్పష్టంగా, టికెట్లు తీసుకొని నా కొడుకు అల్లు అర్జున్ ఫ్యాను, మేము టికెట్లు తీసుకొని
నా కూతురు నా కొడుకు కోసము, వాళ్ళ కొడుకు చూడాలని చెప్తే వాళ్ళ కొడుకు కోసము కొడుకు కూతురు భార్య భర్త ఒక కుటుంబం ఆ పిల్లలను తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే కదా చాలా మంది ఆడపిల్లలు కూడా వచ్చిండ్రు కదా. అసలు నువ్వు అర్ధరాత్రి నువ్వు ఎందుకు ఇచ్చినావు? ఫస్ట్ నువ్వు అర్ధరాత్రి బెనిఫిట్ షో వేసుకోవడానికి ముందు ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చింది? కాబట్టి తప్పు ఇక్కడ ఎవరిది? వాళ్ళు టికెట్లు తీసుకొని లేకపోతే అంత అర్ధరాత్రి వాళ్ళు అల్లు అర్జున్ చూడ్డానికి ఎట్లా వస్తారు? ఒకవేళ సరే మీరు మీ ప్రచారమే నిజం అనుకుందాం, మీ ప్రచారమే నిజమైనప్పుడు ఆ టైంలో అల్లు అర్జున్ అంత నువ్వు బెనిఫిట్ షోకి ఇచ్చి అంతమంది ఎంతోమంది ప్రేక్షకులు వస్తారు కదా, నీ అభిమానులు వస్తారు కదా, మరి నువ్వు సడన్గా అట్లా ఎట్లా వస్తావు? నువ్వు ఎంత బందోబస్తు రావాలా? మళ్ళీ పోలీసులు చెప్తున్నారుగా స్పష్టంగా, మాకు అల్లు అర్జున్ చెప్పలేదు, అదేవిధంగా సంధ్య థియేటర్ వాళ్ళు కూడా చెప్పలేదు అని చెప్పి పోలీసులు స్పష్టంగా చెప్పే కదా. ఇప్పుడు A1 A2గా పెట్టిండ్రు, మళ్ళీ ఇంకా అబద్ధాల ప్రచారాలు ఎందుకు? అంటే అదే పద్ధతిలో మీ ఇళ్ళలో చనిపోతే మీ ఇట్లనే ఉంటాయి ఆ పద్ధతులు. కాబట్టి ఈ సినిమా మాఫియా ఎట్లా ఉందంటే చాలా వీళ్ళ పైశాచికం చాలా పెరిగిపోయింది ఈ సినిమా మాఫియా. ఎందుకంటే సినిమా మాఫియా మొత్తం పెట్టుబడి అసలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకి అసలు అక్కడ ఇప్పుడు వాళ్ళ దాంట్లో చాలా కమిటీలు ఉన్నాయి, ఫిలిం ఫెడరేషన్ అని ఫిలిం ఛాంబర్ అని ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఎవడు మొత్తం అంతా చేసేది ఎవరు? తెలంగాణలో ఎవరన్నా ఉన్నారా? తెలంగాణలో పేరు వినబడుతుందా మనకు? తెలంగాణ విభజించి ఇప్పుడు మనకు 10 ఏళ్ళు అయిపోయింది, ఇది 11వ ఏళ్ళు మనకి 11వ సంవత్సరం. మన తెలంగాణలో ఏరాళ్ళుంది అందులో ఎక్కడున్నారు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు? తెలంగాణ ప్రజలు ఫోకస్ పెట్టకనే, లేదంటే ఈ విషయంలో ఇండస్ట్రీలో తెలంగాణ ప్రజలు తక్కువ ఉండడం వల్లనే వాళ్ళు పెత్తనం సాగిస్తున్నారు. అది కాదండి, నేను ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాలు కేసీఆర్ కూడా ఆ తెలంగాణ మన ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కుమ్మక్కైపోయింది కేసీఆర్. అందుకే తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా మంచి డైరెక్టర్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నువ్వు ఇంత సబ్సిడీ ఇచ్చి వాళ్ళను మీరు ఎందుకు నువ్వు ప్రోత్సహిస్తలేవు? ఆ వైపున ఆ ఇండస్ట్రీ వైపున ఎందుకు ప్రోత్సహించలేవు మన కేసీఆర్? కాబట్టి మన కేసీఆర్ కూడా మనకు 10 ఏళ్ళు మనకు శాపమే పెట్టిండు, మనకు నష్టమే చేసిండు, మనకు కష్టమే పెట్టిండు. కాబట్టి 10 ఏళ్ళు మనం బాధపడ్డాం. కానీ ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడే నేను కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను అప్పీల్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ బెనిఫిట్ షోలు అనేవి బంద్ చేసేయండి. ఇక ఈ బెనిఫిట్ షోలు, ఈ రాత్రిపూట షోలేసుడు, తర్వాత టిక్కెట్ల ధరలు పెంచుకునుడు, ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణలో ఇటువంటి పద్ధతిని మార్చండి. ఎందుకంటే సినిమా అంటే ప్రజలు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఉండాలి. కానీ ఇప్పుడు ఇంత వేలకు వేలు నువ్వు టిక్కెట్లు పెంచితే ఎవరు చూడాలి ఆ సినిమాలు? అంటే డబ్బులు ఉన్నోడికి మాత్రమే సినిమా అందుబాటులో ఉంటుందా చూసేదానికి? సామాన్యులకు ఉంటుందా? ఇప్పుడు ఉత్సాహం ఉంటుంది, నేను ఫస్ట్ రోజు చూడాలని సమానంగా పెట్టు, పోలీసు బందోబస్తు తీసుకొని పెట్టాలి, ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా చూడాలి. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఇవాళ ఈ బాధ్యత వాళ్ళ ప్రభుత్వం తప్పకుండా సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద, అల్లు అర్జున్ మీద, ఆ సినిమా డైరెక్టర్ మీద, ప్రొడ్యూసర్ల మీద, అందరి మీద చర్యలు తీసుకోవాలా. వాళ్ళందరినీ కూడా, ఒక అల్లు అర్జున్ సంధ్యా థియేటరే కాదు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇంకొకసారి ఆ అభిమానులకు బుద్ధి వస్తుంది. తర్వాత మిగిలిన హీరోలకు కూడా, మిగిలిన సినిమా తీసేటోళ్ళకి, డైరెక్టర్లకు అందరికి కూడా ఖచ్చితంగా ఒక జ్ఞానోదయం అవుతుంది. కానీ ఇది సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తూ ఉంటే కూడా ఆ రోజు మీరు చెప్పినట్టుగా పల్లవి ప్రశాంత్ ఆగ మేఘాల పైన పొలాలకు పారిపోయేటట్టు చేసి ఆయన అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చిన సందర్భం. అవును, ఆయన తెలంగాణ బిడ్డ. అవును, తెలంగాణ ముదిరాజ్ బిడ్డ, మా ముదిరాజ్ బిడ్డ, బీసీ బిడ్డ, మా బీసీ బిడ్డ ముదిరాజ్ వ్యక్తిని అవును విత్ ఇన్ మినిట్స్ లో, అంటే ఒక రోజు కూడా ఆయన గ్యాప్ ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేసిన సందర్భం. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే కూడా అట్లాంటిది అల్లు అర్జున్ మీద అట్లాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు రకమే. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న హైడ్రా పేరు మీద ఎన్కన్వెన్షన్ అక్రమంగా కట్టినటువంటి ఎన్కన్వెన్షన్ కూలగొట్టిండు ఆయన. రేవంత్ రెడ్డి అన్న ఎవ్వడికి భయపడేటోడు కాదు, ప్రజల కొరకు ఖచ్చితంగా నిలబడతాడు కూడా. ప్రజలకు కూడా ఒక నమ్మకం కలుగుతూ ఉంది. తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నీ కూడా తీసుకొస్తా ఉన్నాడు బయటికి. ఖచ్చితంగా రేవంత్ అన్న ఈ తెలంగాణకు ఒక పెద్ద కొడుకుగా ఉంటా అన్నాడు, పూర్తి నమ్మకం ఉంది. ఒక ఆడబిడ్డగా రేవంత్ అన్న నేను పూర్తిగా నమ్ముతున్నా. అన్న ఖచ్చితంగా మీరు ఏదైతే హైడ్రా పేరు మీద అక్కడ ఎన్కన్వెన్షన్లో అక్కడ అది కూలగొట్టి పిచ్చిండ్రో మీరు, కాబట్టి ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అరెస్ట్ చేసిండ్రు. అదే పద్ధతిలో ఇప్పుడు అప్పుడు ఇంకా ప్రాణ నష్టం జరగలే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేసిండ్రు, కానీ ప్రాణ నష్టం జరగలే, కేవలం మహిళలకు ఇబ్బంది అయింది. గమనించాల్సింది ఏంటంటే
బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నప్పుడు ఆయన బయటకి ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు అసలు. అవును, ఆయనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు పల్లవి ప్రశాంత్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అల్లు అర్జున్ కు ఖచ్చితంగా తెలుసు. నివేదిక ఉంటది, ఇతను వస్తే ప్రజలు ఎట్లా వస్తారో తెలుసు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనికి అనవసరమైన పబ్లిసిటీ పెంచిండ్రు. 100 కోట్లు 1000 కోట్లు, అల్లు అర్జున్ కు 300 కోట్లు. ఏం చేసుకొని నువ్వు 1000 కోట్లు తీసుకో, మేమేం చేసుకోవాలి? మా సామాన్యమైన ప్రజలకు మాకెందుకు? మాకు దేనికి ఉపయోగం మీ వల్ల? మీ సినిమాల వల్ల కానీ మీ వల్ల కానీ మాకేం ఉపయోగము? మీరు స్క్రీన్ మీద మాత్రమే హీరోలు. మా అమాయకమైన ప్రజలకు మిమ్మల్ని నిజమైన హీరోలు అనుకుంటున్నారు. నిజమైన హీరో ఇప్పుడు ఆమె చచ్చిపోయింది, మరి నిజమైన హీరో ఆమెను వెనక్కి పట్టుకొస్తాడా? ఈ నిజమైన హీరో ఇప్పుడు ఆ ఇంటి కష్టాలు తీరుస్తాడా? ఈ నిజమైన హీరో ఏ అభిమానికైనా ఇబ్బంది వేస్తే పోతాడా? కాబట్టి పిచ్చి అభిమానులారా, ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన నిజమైన హీరో మన తల్లిదండ్రులు, మన ఫ్రెండ్స్. మన కష్టం వచ్చినప్పుడు మనల్ని చూసుకునే వాళ్ళు మనకైనా నిజమైన హీరోలు. నిజమైన హీరోలు అంటే ఇంకొక ముందడుగు వేసి చెప్పాలంటే మన దేశాన్ని రక్షించడానికి మన దేశం చుట్టూ బార్డర్లో ఉండి కాపాడే వాళ్ళు సైనికులు, వాళ్ళు మనకు నిజమైన హీరోలు. మనల్ని కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా నిలబడ్డ సైనికులు, వాళ్ళు నిజమైన హీరోలు. మన కోసం నిలబడే వాళ్ళు నిజమైన హీరోలు. కానీ వీళ్ళు సినిమా లేదో వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు స్క్రీన్ మీద ఎవరో స్టోరీ రాస్తే, ఎవరో డైలాగులు రాస్తే స్క్రీన్ మీద వీళ్ళు చెప్పేటోళ్ళని నిజమైన హీరోలు అని చెప్పి మనం భ్రమలో బతికి మన బతుకులు వాళ్ళ కోసం మనం నాశనం చేసుకొని మన జేబులో ఉన్న డబ్బులు వాళ్ళ కోసం మనం కథం పట్టించుకొని వాళ్ళ కోసం మనం తొక్కులాట్లో చచ్చిపోవడం అవసరమా అని చెప్పి మా అమాయకమైన అభిమానులను నేను ఇవాళ అడగదలుచుకున్నాయి. ఇదిలా పక్కన పెడతాక ఆడ చనిపోయింది మహిళ, ఇంటికాడనేమో దహన సంస్కారాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడనేమో సినిమా హిట్ అయిందని చెప్పి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు నాకు అందుకే పాపం అభిమానులను కూడా ఏ రకంగా అంటే వీళ్ళ ప్రచారంతో ఒక హైపుకు పెంచేస్తారు. ఇప్పుడు 200, 300 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు, తర్వాత బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొడితే మా సామాన్యమైన ప్రజలకు ఏం ఉపయోగం రా భయ్? నేను అడుగుతా ఉన్నా. మీ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడితే మీకు పైసలు వస్తాయి, మీకు కోట్లు వస్తాయి, మీకు లగ్జరీ లైఫ్లు వస్తాయి, మీకు మీ ఆస్తులు పెరుగుతాయి. మా సామాన్యమైన ప్రజలకు ఏం లాభం? అదంతా మా డబ్బే కదా, మా డబ్బుతోటే కదా మీ లగ్జరీ లైఫ్ని మీరు అనుభవించేది. మీకు ఎప్పుడైనా మాకు తెలంగాణలో 1300, 1200 బిడ్డలు మాకు చచ్చిపోతే ఒక్క హీరో అన్న మాట్లాడిండా? తెలంగాణ ప్రజలు గమనించాలి, వాళ్ళు నిజమైన హీరోలు కాదు. మన బతుకుల కోసం మన కోసం కొట్లాడే జర్నలిస్టులు కావచ్చు, మన కోసం నిలబడ్డ ఉద్యమకారులు కావచ్చు, మన కోసం నిలబడే సామాజిక కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు నిజమైన హీరోలు. కానీ ఈ హీరోలు ఎప్పుడైనా మన తెలంగాణ కొరకు మనం కొట్లాడుతూ ఉంటే ఒక్క హీరో అయినా నోరు తెరిచి గంతమంది బిడ్డలు చచ్చిపోతూ ఉన్నారు, వాళ్ళకి తెలంగాణ ఇవ్వండి అని చెప్పి ఒక హీరో అన్న మాట్లాడిండా? కాబట్టి తెలంగాణలో ఈ సంస్కృతిని మనం బంద్ చేద్దాం, ఇటువంటి సినిమాలను మనం అవాయిడ్ చేద్దాం. ఖచ్చితంగా ఇవాళ సినిమాలంటే అందరికి అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలి. ఇవేవైతే టిక్కెట్ల ధరలు పెంచుడు, అదేవిధంగా బెనిఫిట్ షోలు వేసుడు, ఒక రైతుకు ఆయన పండించిన పంటకు ధర నిర్ణయించుకోవడానికి లేదు. కానీ వీళ్ళు తీసిన సినిమాలకి ఇవి కూడా వీటితో వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు. కానీ జై భీమ్ సినిమా లాంటి సినిమాలు సమాజానికి ఉపయోగం, సమాజానికి ఒక చైతన్యం. కాబట్టి ఇవాళ మనం ఖచ్చితంగా ఇవాళ మనకేమి ఉపయోగమో వాళ్ళు మన కోసం ఎవరు నిలబడ్డారో వాళ్ళు నిజమైన హీరోలు, కానీ వీళ్ళు నిజమైన హీరోలు కాదు. కాబట్టి మేము ఒక ప్రజా సంఘాలుగా, సామాన్యమైన ప్రజలుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళందరినీ, ఈ సినిమా హీరోని, అదేవిధంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కారణమైనటువంటి సంధ్యా థియేటర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తేనే అప్పుడు ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది మనకు అని చెప్పి నేను కాలోజీ టీవీ ద్వారా నేను కూడా మన వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా మీరు చెప్పాక ఒకవైపు సాధారణమైన ప్రజలే సినిమాకి వెళ్ళారు. ఈరోజు మైత్రి మూవీస్ బ్యానర్ నుండి ఒక చిన్న మెయిల్ పెట్టిర్రు, అది ఏమంటారు ట్విట్టర్లో ట్వీట్ చేసారు, ఆ కుటుంబానికి వీలైన సహాయం మేము చేస్తాము, అట్లా జరగడం మాకు కూడా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. కానీ ఏం సహాయం చేస్తారు, ఏం చేస్తామని చెప్పేసి కూడా చెప్పలేరు. దాన్ని పక్కన పెడితే మధ్యతరగతి కుటుంబ ఫ్యాన్స్ అందరు కూడా మధ్యతరగతి కుటుంబీకులే, వాళ్ళు కూడా ఎవరు కూడా ఒక మహిళకు అన్యాయం జరిగింది అంటే తోటి ఆమె కూడా సెలబ్రిటీ, ఈయనకు అల్లు అర్జున్ ఫ్యానే, ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి బయట వాళ్ళు కూడా ఎవరు కూడా అట్లీస్ట్ స్పందిస్తలేరు సోషల్ మీడియా వేదిక. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అక్క? ఇప్పుడు ఎట్లుంటుంది, అభిమానులు ఒక మాయలో ఉంటుంది. ఒక సినిమా వచ్చినప్పుడు, బాహుబలి సినిమా వచ్చినప్పుడు ఏమేంటి, బాహుబలి అందరు ప్రభాస్ మాయలో ఉన్నారు. బాహుబలి 1, 2 వచ్చినప్పుడు చిన్న పిల్లలతో సహా ఒక మాయలో, ఒక అదేమంటారు
హిప్నటైజ్ లాగా అయిపోతారు. వాళ్ళు టీవీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళు హిప్నటైజ్ చేసేస్తారు పబ్లిక్ మొత్తాన్ని. వాళ్ళంతా ఆ లోకంలో ఉండిపోతారు. బాహుబలి కాలంలో అదే సినిమా, అదే పిల్లలు కూడా బాహుబలి తిన్నప్పుడు బాహుబలి అని బదువైన అట్లా మాయలో పడిపోతారు, హిప్నటైజ్ చేసేస్తారు పబ్లిక్ను. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ఈ సినిమా వచ్చింది కదా, ఈ అభిమానులు ఒక హిప్నటైజ్లో ఒక లోకంలో ఉండిపోయాడు, ఒక మాయలో ఉన్నారనమాట. ఆ మాయలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనిషి చనిపోయినా కూడా వాళ్ళకి అర్థం కాదు. మనిషి ఒక మాయ కమ్మినప్పుడు, మైకం కమ్మినప్పుడు ఒక మనిషి చనిపోయిండ్రు, ఆ బాధ వాళ్ళకి టచ్ కాదు. ఎప్పుడు టచ్ అవుతుంది, వాళ్ళకి అయినప్పుడు మాత్రమే ఆ బాధ టచ్ అవుతుంది. ఆమె చనిపోయిన బాధ వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, చనిపోయింది కదా బాధ అని. కానీ వీళ్ళు సహాయం చేస్తామంటే ఏ విధమైన సహాయం చేస్తారు, చనిపోయిన మనిషి అయితే రాడు, ఆయన లైఫ్ లాంగ్ బాధపడాలి. అభిమానులు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. వీళ్ళు ఇంత పిచ్చిగా ఇట్లా మిడ్నైట్లో వెళ్ళిపోవడము, హడావుడి వెళ్ళిపోయి వీళ్ళైన తప్పు చేసి డబ్బులు తీసుకొని పోయి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చనిపోయిన మనుషులు అయితే రాదు కదా బయటికి. ఇప్పుడే కాదు, ఈ సినిమాగా ఇంతకుముందు బిఫోర్ మూవీస్ కూడా చిరంజీవి టైంలో, పవన్ కళ్యాణ్ టైంలో, ఎన్టీఆర్ టైంలో కూడా చాలామంది చనిపోయేవాళ్ళు. ఆ కట్అవుట్స్ కట్టినప్పుడు వీళ్ళేంటి పిచ్చిగా పాలాభిషేకం చేయడం ఏంటి అభిమానులకు. అభిమానులు వస్తారు బిందెల కొద్ది పాలాభిషేకం అంట. ఆ పాలు దేనికైనా పనికొస్తుంది, పేద పిల్లలకు, కుక్కలకో పిల్లలకు వచ్చినా బాగానే ఉంటుంది. స్ట్రీట్ ఎనిమల్స్ పెట్టినా మంచిదే కదా. ఆ బొమ్మకు వస్తే ఏం లాభం ఉంటుంది చెప్పండి. ఇలాంటివన్నీ మానాలి మనిషి. అంటే మీరు ఈ సమాజానికి కావచ్చు, అభిమానులు కావచ్చు, ఒక తెలంగాణ ఉద్యమకారినిలా ఏం చెప్పదలుచుకోరు వాళ్ళు? అంటే ఇట్లా జరిగినప్పుడు ఆ సినిమా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సమాజానికి ఏం చెప్తారు? సినిమా వాళ్ళకి చెప్పేది అంటే వీళ్ళన్నీ దొంగల సినిమాలు, లేకపోతే ఈ స్మగ్లింగ్ గూడ్స్ అమ్మడము, ఏదో అంత స్పాయిల్ చేస్తేనే వాళ్ళు హీరో అయినట్టుగా సినిమా చూపిస్తారు. అది కాదు, ఒక భగత్ సింగ్, ఒక ఆజాద్ చంద్రశేఖర్, ఒక అల్లూరు సీతారామరాజు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, సాకల ఐలమ్మ, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ హిస్టరీతో సినిమా తీయాలి. తర్వాత ఆర్మీ మ్యాన్లు ఎంతో మంది చనిపోతున్నారు మన దేశం కొరకు. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. మనిషికి రైతు ఇంపార్టెంట్. అందుకే ప్రతి జీవికి కూడా పంట అంటే మనిషే కాదు, పంట పండించడం వల్ల ప్రతి జీవి కూడా బతుకుతుంది భూమిలో పంట పండించినప్పుడు. కాబట్టి రైతు ఇంపార్టెంట్, రైతు నిజమైన హీరో. తర్వాత ఆర్మీ మ్యాన్ నిజమైన హీరోలు. వీళ్ళంతా షో ఆఫ్, మిగతా హీరోలతో షో ఆఫ్ హీరోస్. వీళ్ళు ఏంటంటే షో ఆఫ్ హీరోస్ అదే లైఫ్ అనుకుంటున్నారు పబ్లిక్, యూత్. కానీ యూత్ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ కరెక్ట్ ఏజ్లో వాళ్ళ లైఫ్ మర్చిపోతున్నారు. ఊర్లలోనేమో తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లలకు పంపిస్తారు. వీళ్ళేమో పవన్ కళ్యాణ్ అంటారు, చిరంజీవి అంటారు, లేకపోతే అల్లు అర్జున్, ఉచేదను, నా హీరోని ఇట్లా గుడ్డలు చింపుకొని ఎగురుతూ ఉంటారు, ఇక అరుస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, అది అమాయకంగా ఒక హిప్నటైజ్ చెప్పాను కదా, ఒక మాయలో పడిపోతారు. వీళ్ళు ఈ మాయలో పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళు సగం చదువుతారు, ఇక్కడ చదువు జాబు ఉండదు, అక్కడ వ్యవసాయం చేయలేదు. ఏమనంటే వీళ్ళు ఒక స్టైల్గా అలవాటు పడిపోతారు. తల్లిదండ్రులు ఏమో ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళు భూములు అమ్ముతారు. తర్వాత వీళ్ళు బిచ్చగాళ్ళు అయిపోతారు, తర్వాత రోడ్డు పాలు అయిపోతారు. లైఫ్ పెళ్ళి అయిపోతే బాధపడతారు, వీళ్ళు తాగుబోతూ అయిపోతారు, చిన్న వయసులో చనిపోతారు. ఇది లైఫ్ నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో. కాబట్టి ఇవన్నీ మార్చుకోవాలి. వీళ్ళు సినిమా తీసేవాళ్ళు కూడా, రైటర్స్ కానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ కానీ, ఓన్లీ మనీ కొరకే కాకుండా దేశాన్ని, ప్రపంచాన్ని, మనుషులను మార్చే విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ సబ్జెక్ట్ ఇవ్వాలి. తప్పులేదు, సినిమా బలమైన మీడియాతో నువ్వు కరెక్ట్ సబ్జెక్ట్ ఇస్తే దేశానికి ఉపయోగము, పబ్లిక్ ఉపయోగము, నీకు కూడా ఉపయోగమే కదా. ఒక మంచి పని చేయండి, తప్పేం లేదు, సినిమా తీయాలి, కానీ అది ఒక మంచి సబ్జెక్ట్ చేయాలి అని నేను చెప్తాను. థ్యాంక్ యూ అక్క. మీరు చెప్పండి, బలగం లాంటి సినిమా తెలంగాణ యాస భాషతో, తెలంగాణలో ఉన్న ప్రేమానుబంధాలతో ఒక సినిమా ఈ మధ్య కాలంలో తీసిరు, సూపర్ హిట్ అయింది. అది అట్లాంటి సినిమాకేమో తెలంగాణలోనే ఉంటూ తెలంగాణ థియేటర్లు కేటాయించారు. ఇట్లాంటి సినిమాలకేమో తెలంగాణ అంటే తెలంగాణ వాసి కాదు అల్లు అర్జున్, ఆయన లాంటి వాళ్ళకేమో థియేటర్లు ఇస్తారు. ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా తెలుగు వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళకు ఎక్కువ వచ్చే అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎదిగే వాళ్ళని కూడా కిందికి గుంజే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి సందర్భాల్లో మీరు ఏం చెప్పారు? తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. నేను చెప్పిన కదా మీకు ముందే, కేసీఆర్ ఆయన కుటుంబము ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతోటి వాళ్ళు ములాఖాత్ అయ్యి తెలంగాణలో పైకి రాకుండా వాళ్ళు అదే పనిగా ఉన్న వాళ్ళతోటే వాళ్ళు సమైక్యాంధ్రలో ఏ రకంగా అయితే ఫిలిం ఇండస్ట్రీలో ఆంధ్రోళ్ళ పెత్తనం ఉందో అదే పెత్తనం ఇప్పటిదాకా కొనసాగింది. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, నాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి అన్న మీద. ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ ఉన్నారు, అవసరమైతే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కూడా మేమందరం ప్రజా సంఘాలుగా కలుస్తాం. మాకు ఫిలిం ఇండస్ట్రీలో మా తెలంగాణ వాటా కూడా మాకు ఉండాలి.
మా ప్రజలకు కూడా అక్కడ అవకాశాలు రావాలి, మా వాళ్ళు తీసిన సినిమాలకు కూడా మాకు మా తెలంగాణలో థియేటర్లు ఉంటే మాకు దొరకకపోవడం ఏంది? ఇప్పుడు వాళ్ళ పెత్తనాలు వద్దనే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇంకా ఫిలిం ఇండస్ట్రీ అదే పద్ధతిలో ఉంది. వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఈ ఫిలిం ఛాంబరు, ఈ ఫెడరేషన్ వాళ్ళు కూడా తెలంగాణలో నాకు తెలిసి ఎవరు లేరు. అంతా మొత్తం ఆంధ్ర పెత్తనమే, అంతా ఆంధ్ర పెట్టుబడిదారుల పెత్తనమే. అందులో కూడా ఒక 2-3 కులాలే, వేరే కులాల వాళ్ళు లేరు. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా మేము కలుస్తాం. ఖచ్చితంగా మన తెలంగాణకు సంబంధించి ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీలో మన వాళ్ళు కూడా కీలక పాత్ర ఉండేటట్టుగా, మన వాళ్ళు కూడా సినిమాలు తీస్తే థియేటర్లు దొరికేటట్టుగా, మన వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వచ్చేటట్టుగా తప్పకుండా మనం ప్రయత్నించాలి. అది మన బాధ్యత. తెలంగాణ మనం ఎందుకు కొట్లాడుకున్నాం? మనం తెలంగాణ ఎందుకు? ఒట్టి భూగోళిక తెలంగాణ కోసం కాదు, మన పాలన మనకు కావాలా, ఫిలిం ఇండస్ట్రీలో కూడా మన వాట మనకు కావాలా, మన అవకాశాలు మనకు కావాలా. అంతేగాని ఇంకా వాళ్ళ మోచేతి నీళ్ళు దాక్కుంటా వాళ్ళు పెత్తనం చేస్తా అంటే కుదరదు. 10 ఏళ్ళు కేసీఆర్ టైం ఖతమైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఫిలిం ఇండస్ట్రీలో కూడా మన వాళ్ళకి అవకాశాలు ఉండేలాగా మనం అందరం కూడా దానికోసం కూడా అటువైపుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో ఖచ్చితంగా డీజీపీ గారికి కూడా నేను అది విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా డీజీపీ గారు, తర్వాత మన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ ఇటువంటి జరగకుండా, పునరావృతం కాకుండా, ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి సినిమాలకి ఇట్లా జరుగుతున్నప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పకుండా వచ్చారు కాబట్టి ఆయనని, తర్వాత మైత్రి మూవీ మేకర్స్ మీద, తర్వాత థియేటర్ వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా, ప్రజలకు ఒక భరోసా కలిగించాలి. ఏమనంటే రాజ్యాంగంలో అందరూ సమానమే, రాజ్యాంగంలో ధనవంతులు లేడు. అల్లు అర్జున్కైనా పల్లవి ప్రశాంత్కైనా ఒకటే న్యాయము, బిగ్ బాస్ షోకైనా మైత్రి మూవీ మేకర్స్కైనా ఒకటే న్యాయము, సంధ్యా థియేటర్ అయినా రోడ్ల మీద అయినా ఒకటే న్యాయము. ఇక్కడ రాజ్యాంగంలో అందరూ సమానమే, రాజ్యాంగంలో అందరికి ఒకటే ఓటు ఉంది. ధనవంతునికేమో ఒక 10 ఓట్లు, పేదోనికి 1 ఓటు అని లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ మెసేజ్ ప్రజలకు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజలు కూడా అందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎవరైతే ఆమె చనిపోయిందో రేవంత్ గారి కుటుంబానికి ఇప్పుడు వీళ్ళు బెనిఫిట్ షో వేసిండ్రు కదా, ఎన్ని డబ్బులు వస్తే అన్ని డబ్బులు అవి ఎన్నన్నా కానివ్వండి, ₹1 కూడా వీళ్ళు తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలకి ఇప్పుడు ఆ పాపం బాబు అయితే ఆ బాబేనట ఇతని అభిమాని. ఇప్పుడు ఆ బాబు నిజంగా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. పాపకు పాపం దెబ్బలు తగినాయి. ఆ భర్తని చూస్తే గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. అభిమానులారా మీరందరూ కూడా మరి మీ దాంట్లో కుటుంబానికి అట్లా అయితే మీరు ఎట్లా సంబరాలు చేసుకుంటున్నారో నాకైతే చాలా సిగ్గుగా ఉంది వినడానికి కూడా ఈ మాట. కాబట్టి సినిమా హిట్ అయితే పెద్దగా ఏం లేదు, కానీ ఒక కుటుంబంలో ఒక అమ్మను కోల్పోయిన ఆ పిల్లలు, ఒక భార్యను కోల్పోయిన ఆ భర్త దుఃఖంతో పోలిస్తే ఈ సంబరాలు ఎంత అని కూడా నేను అడగదలుచుకున్నా. ఓకే అక్క, ఫైనల్గా ఆ కుటుంబానికి కానీ లేదంటే మీరు అన్నట్టుగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోకపోతే తర్వాత తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, మీలా పోరాటం చేసే వాళ్ళందరూ కలిసి ఏదైనా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు? తప్పకుండా. చాలామంది ఇప్పుడు అడ్వకేట్లు పిలిచేస్తున్నారు, అడ్వకేట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చాలామంది తెలంగాణ ఉద్యమకారులు కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులే కదా, సామాజిక కార్యకర్తలు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ తోటి వాళ్ళు కంపేర్ చేస్తారు. పల్లవి ప్రశాంత్ని ఏ రకంగా అయితే ప్రాణ నష్టం జరగకపోయినా అరెస్ట్ చేసిండ్రో, మరి కనీసము ఈ అల్లు అర్జున్ గారు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా, సంధ్యా థియేటర్ల వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా మరి అక్కడికి రావడం వల్ల ఖచ్చితంగా అది నేరమే, అది తప్పే. కాబట్టి తప్పకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే ఇప్పుడు ఫర్దర్గా ఇంకొక హీరోకి కానీ, ఇంకొక మూవీ మేకర్స్కి కానీ, ఇంకొక థియేటర్కి కానీ భయం ఉంటుంది. అప్పుడు ఇటువంటి జరగకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇప్పుడు వదిలేసిండ్రు అనుకో, అంటే ఇంకా ఎంతమంది చేస్తే అప్పుడు చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం అని కూడా ప్రజలు అడుగుతారు కదా. కాబట్టి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం దీని మీద గట్టిగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి అన్న కూడా తప్పకుండా ఆయన ఒక పద్ధతిగానే ఎవరికైనా సమాన న్యాయం అని తను చూస్తారు. కాబట్టి మాకు అన్న మీద పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి అన్న తప్పకుండా మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి అన్నను కూడా మేము ప్రత్యేకంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఒకటి పూర్తిగా గమనించాలి. ఎవరైతే అభిమానులు అందరికీ ఉంటారో, అభిమానంతో ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళను ట్రోల్స్ చేయడం, వాళ్ళని కామెంట్ రూపంలో తిట్టడం ఇవన్నీ మానుకొని
ఖచ్చితంగా అక్క కావచ్చు, అక్క లాంటి వాళ్ళు అనేక మంది పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటం వల్ల ఇంకొక ప్రాణం నష్టం జరగకుండా ఉంటుంది. ఈ పోయిన ప్రాణానికి ఎంతో కొంత లబ్ధి చెందే విధంగా ఉంటుంది. అలాగే ఎవరైతే కిమ్స్ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాటం చేస్తూ ఉన్నాడో ఆ ట్రీట్మెంట్కు ఉపయోగపడే విధంగా ఉంటుంది. సో వీళ్ళ స్వార్థం అయితే ఇందులో ఏముండదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు మరింత మద్దతు తెలపాలని చెప్పేసి అక్క మీకు ఖచ్చితంగా కాలోజీ టీవీ కూడా పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా ఉంటాం. మీతోటి మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే ఈ విషయంలో ఎంత ఫైట్ చేసినా మీతో మేము సపోర్ట్గా ఉంటాం, మీతో మేము ప్రయాణం కూడా చేస్తాం అక్క. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే ఏదైతే అక్క చెప్పినట్టుగా ఒక రైతుకు నిజంగా ఆయన పండించిన పంట 4 నెలలు రాత్రనక పగలనక కష్టపడతా ఉంటే ఆయన పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. ఉన్న ధరకే ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్ముకోవాలి. అట్లాంటి సందర్భాలు ఉన్న ఈ తెలంగాణలో కావచ్చు, ఈ సమాజంలో కావచ్చు, ఈ యొక్క సినిమా ఆ సినిమా టికెట్ ధరను బేస్ చేసుకుని ఆల్రెడీ సినిమా తీసి ఉంటారు. వాళ్ళకి నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎట్లాంటి ఉపయోగం ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి బెనిఫిట్ షోలు అని చెప్పేసి లేదంటే టికెట్ ధరలు పెంచి పేదోని జేబులోకి వెళ్ళి ఈ ప్రభుత్వం వాళ్ళకి దోచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ జీవో ఏదైతే ఇష్యూ చేసారో ఆ టికెట్ రేటును పెంచి దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాలోజీ టీవీ వేదికగా కోరుకుంటున్నాం. అట్లాగే అందరి డిమాండ్ను కూడా మేము ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ అక్క, మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు.